నా మీకు సుర్రుమని లేస్తున్నావు. నువ్వు గుడి చుట్టూ తిరుగు, అన్నదాని చుట్టూ తిరుగుతాడు, చిన్నదాని చుట్టూ. నువ్వు కూర్చున్నాక మళ్ళీ దాని ఎందుకు లగ్నం చేసుకుంటాడే? ఏమిటికే మంది చెప్పాలి కదా, ఈ సంసారం గురించి ఏమైనా చెప్పడానికి వచ్చింది. అర్థం చేసుకో కదా. ఊకే గుడి గోపురం అంతా తిరగకు, జర మొగలు పట్టించుకో. ఇంత పండు కాడ ఏటు లేకపోతే గొడ్రల్లాగా మిగిలిపోతూ అది పిల్లలే కంటది. నువ్వు గుడికి పూజ చేయు, అన్నదానికి పూజ చేస్తా. ఏందే అయినా పూజలు చేస్తేంది, పునస్కారాలు చేస్తేంది. పూజలు పునస్కారాలు చేస్తేను పాపలు అవుతానే అని. అయినా నా మొగుడు ఒక్కదాన్ని కాదే 10 మందిని చేసుకుంటాడు. మీకేంది నొప్పి? అయిందాయే 10 మందిని చేసుకుంటాడంట, నీకెందుకే? మరి అప్పుడు ఎందుకు వచ్చేది నా దగ్గరికి? పిచ్చి లేచి సంసారము అల్ల ఖరాబ్ అవుతుందని. అది నాకు అంత తెలుసా, మీరేందో చెప్పేది? అయ్యో తెలదనుకో తీయు. ఖరాబ్ గా చూసుకుంటూ కోము కదా, చెప్తాము బాగు చేసుకుంటావేమో నచ్చినాము. అయినా మంచిగా ఉంటావే, మీకెందుకే వచ్చి మధ్యలో పుల్లలు పెడతారు? ఏమన్నా వేసుకోవాలి గంగ మాకేం చేసేది. నంకర్ అయినాడు చెల్లె ఇంకా అసలు మేము కూడా మాట్లాడతాం. మేము బయట పడకుండా బతుకుతామే, మీరే వచ్చి బయట పెడతారు. బయట పడకుండా నా బాజార్లో మొత్తం తెలిసిందిగా. ఆయన మొగుడు 50,000 కాదు 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటాడు. మీకెందుకు? నువ్వు కడతానవా చెప్పు. సంసారము లోపల చేసుకోవాలి, బాజార్లో కాదు చేసి.